शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। गोष्पतीकृतवारसिं मशकीकृतराक्षसं रामायणमहामालरत्नं वन्दे अनिलात्मजं। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षान्तरं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घसिन्धो सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरायुधमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణము యుద్ధకాండము. సువేల పర్వతంపై రాత్రి నివాసము. రాముడు సువేల పర్వతము అధిరోహించు మనస్సుతో లక్ష్మణుడును అనుసరింపగా సుగ్రీవునితో ఇట్లనెను. సువేల పర్వతము ఎక్కి నేటి రాత్రి అచ్చటనే అందరము నివసించుదాము. లంకను రావణుని భవనమును చూద్దాము. నీచుడు ఒక్కడు చేసిన పాపముచే కులమంతయు నశించును. ఇట్లు రావణుని గూర్చి పలికి కోపముతో సువేల పర్వతంపై నివాసమునకు చిత్రమైన సరియ ఎక్కెను. లక్ష్మణుడు అతని వెనుక అనుసరించెను. అతని అనుసరించి సుగ్రీవ విభీషణులు వారి మంత్రులు హనుమద మదంగద నీల మైద్వంది విదశరభ గజగవాక్ష గవయ గంధమాదన పనస కుముదహర రంభ మొదలైన వారు అనుసరించెను. జాంబవత్సుషేణ వృషభ దుర్ముఖ శతబలి ప్రముఖ వానరులు చాలామంది ఆ పర్వతమును అధిరోహించిరి. వారు శీఘ్రముగా పర్వతము ఎక్కి ఆ పర్వత శిఖరంపై లంకానగరమును చూసిరి. మంచి ద్వారములతో ప్రాకారములతో కూడి రాక్షసులతో నిండిన లంకను వానర యోధపులు చూసిరి. వానరులందరూ రాక్షసులతో యుద్ధము కోరుచున్నవారై రాముడు చూచుచుండగానే పెద్దగా గర్జించిరి. అంతట సూర్యుడు అస్తమించెను. పూర్ణచంద్రునితో రాత్రి వెలుగొందుచుండెను. అంతట రాముడు సుగ్రీవుడును విభీషణుడు గౌరవంతో అభినందింపగా లక్ష్మణ సేనాధిపతులతో సువేల పర్వతంపై సుఖముగా నివసించెను. రాముడు వానరులతో లంకానగరమును చూసుట. ఆ రాత్రి సువేల పర్వతంపై నివసించిన వారై వానర సేనాపతులు లంకలోని వనములను భవనములను చూసిరి. అందమైన వాటిని చూసి వారు మిగులు ఆశ్చర్యపడిరి. తిలక కన్నికార పాటలాది వివిధ వృక్షములతో లంక అమరావతి వలె భాషించుచుండెను. పచ్చిక బయళ్లతో చిత్రములైన వనపంక్తులతో సుగంధాతిశయము ఫల సమృద్ధియు కలిగి భూషణములు ధరించిన మానవుని వలె శోభించుచున్న కామరూపులు వీరులు అగు వానరులు ఆ వనములో ప్రవేశించి మిగులు సంతసించిరి. అచట వారికి పుష్పసౌరభంతో కూడిన వాయువులు వీచినవి. కొందరు
కొందరు వానర సేనాపతులు సుగ్రీవుని అనుమతితో జెండాలు కలిగి ప్రకాశించుతున్న లంకానగరము చూడబోయిరి. వానరుల కాళ్లచే మద్దించబడిన ప్రదేశము నుండి వెలువడిన ధూళి ఆకాశమున అలుముకొనెను. వానరుల గర్జనలకు సింహవారణ మహిషాది మృగములు భయపడి పరుగెత్తినవి. త్రికూట పర్వత శిఖరము పుష్పములతో కప్పబడి బంగారు శిఖరముగా ప్రకాశించుచుండెను. ఆ శిఖరము ఉన్నతమై 100 యోజనములు వెడల్పు కలదై ఉండెను. ఆ శిఖరముపై రావణుడు పాలించు లంకానగరము 10 ఆమడల వైశాల్యము కలిగి ఉన్నది. 20 యోజనములు దాని పొడవు. దానికి బంగారు ప్రాకారము కలదు. మేడల చేత విమానముల చేతను పరమ శోభగలదై ఉండెను. ఆ నగరమందు 1000 స్తంభములతో అలంకరింపబడిన మేడ కలదు. అది ఆకాశమును వరియుచు కైలాస పర్వత శిఖరము వలె విరజిల్లుతున్నది. అది పట్టణమున అలంకారము. దానిని 100 మంది రాక్షసులు రక్షించుచుందురు. అట్టి సమృద్ధమైన రావణుని పట్టణమును రాముడు వానరులు చూసిరి. దేవలోకము వలె ఉన్న ఆ పట్టణమును చూసి రాముడు ఆశ్చర్యపడెను. సుగ్రీవ రావణుల మల్లయుద్ధము. రాముడు సుగ్రీవునితో వానర యోధపతులతోడను 2 యోజనముల పర్వతంపైకెక్కి అచటనే నిలిచి 10 దిక్కులు చూచుచూ విశ్వకర్మ నిర్మించిన లంకానగరమును చూచుచూ పురద్వారంపై ఉన్న రాక్షసరాజును చూశాను. అతనికి ఇరువైపులా తెల్లని సామరములు విజయసత్రమును కలవు. రక్తచందనం మొలుదుకుని రత్నభూషితుడై అతడు మేఘశ్యామల వర్ణము కలిగి ఎర్రని వస్త్రము ధరించి ఉండెను. ఐరావతము దంతముల దెబ్బలచే కాయలు కాసిన వృక్షస్థలము కలిగి ఉండెను. అప్పుడు వానర శ్రేష్ఠులు రాముడు చూచుచుండగానే సుగ్రీవుడు రావణుని చూసి వెంటనే లేచి క్రోధావేగముతో బలముతోడను పురద్వారంపై దుమికెను. క్షణకాలము చూసి భయరహితమైన మనస్సుతో రావణుని గడ్డిపోసగా తలసి పరుషమమైన మాటలను ఇట్లు పలికెను. ఓరి రాక్షస, నేను లోకనాథుడైన రామునకు స్నేహితుడను, దాసుడను కూడా. అతని ప్రభావంచే నేనిప్పుడు నిన్ను విడువను అని లేచి అతనిపై దుమికి వాని కిరీటమును లాగి కింద పారవేశాను. అంతట రావణుడు, సుగ్రీవా, హీనగ్రీవుడవు అగుదువని చేతులతో వానిని లాగాను. సుగ్రీవుడు బంతివలే పైకెగిసి చేతులతో రావణుని లాగాను. ఇరువురు సమిర్చిన శరీరములు కలవారే, రక్తశక్తి శరీరులు అగుచు పిడికిలి దెబ్బలతో అరిచేతి దెబ్బలతోడను ద్వంద్వయుద్ధము వనర్చి మల్లుల వలె యుద్ధమున అనేక విధములు వనర్చి శార్దూల సింహముల వలె ప్రకాశించుచు మండల సంచారం వనర్చుచు గోమూత్రక గత ప్రత్యాగత తిరస్సి నగతాది ద్వంద్వయుద్ధ ప్రభేదములు పాటించి సుగ్రీవ రావణులు పెనుగులాడిరి. అంతట రావణుడు తన మాయాబల ప్రభావమును సోపబోవుచుండ అది గమనించి సుగ్రీవుడు ఆకాశమునకు ఎగిరెను. సుగ్రీవునిచే వంశింపబడి రావణుడు క్రిందనే ఉండెను. ఇట్లు వానరరాజు సుగ్రీవుడు యుద్ధమును కీర్తి గడించి రాక్షసరాజును శ్రమకు గురిచేసి ఆకాశమును లంఘించి వానర సైన్య మధ్యమందు శ్రీరాముని ప్రక్కకు చేరెను. వానరేంద్రుడైన సుగ్రీవుడు వానరులసే పూజింపబడుచు శ్రీరామునకు యుద్ధ సంతోషమును వృద్ధి పొందించాను. అందగదుడు రాముడు శుభశకునములను చూస్తూ సుగ్రీవుని కౌగిలించుకుని ఇట్లు పలికెను. నాతో ఆలోచింపకయే ఇట్లు సాహసము చేసితివి. రాజులిట్టి సాహసకృత్యములు వనర్పరు. నీ ఈ సాహసకృత్యముల వలన నేను, విభీషణుడు, నీ సైన్యము సందేహమునకు గురి అయితిమి. ఇప్పుడిట్టి సాహసము చేయకుము. నీకేమైనా జరిగినచో నాకు సీతతో ఏమి పని?
భరత లక్ష్మణ శత్రుఘ్నులతో ఏమి పని, నాకీ శరీరంతో ఏమి పని అనెను. అంతటా సుగ్రీవుడు ఇట్లనెను: వీరుడా, నీ భార్యను అపహరించిన రావణుని చూసి నా పరాక్రమము తెలిసియు ఎట్లు సహించి ఉండగలను అని అప్పుడు చెప్పాను. రాముడు సుగ్రీవుని అభినందించి లక్ష్మణునితో చల్లని నీటిని, పండ్లను స్వీకరించి సైన్య విభాగం అనర్చి వ్యూహరచన చేసి నిలిచి ఉందము అనెను. పర్వత శిఖరములు కదులుచున్నవి, పర్వతములు ధ్వని చేయుచున్నవి, దుర్నిమిత్తములిట్టి ఎన్నియో కానవచ్చుచున్నవి. నేడు త్వరగా లంకలో ప్రవేశిందము అని పలుకుచూ పర్వత శిఖరము నుండి క్రిందికి దిగెను. మరియు ఎదిరింపరాని అపారమైన తన సైన్యమును చూశాను. యుద్ధమునకు పురుగొల్పెను కూడా. తరువాత రాముడు తగిన సమయమున గొప్ప సైన్యముతో చుట్టబడిన వాడై ధనుస్సును ధరించి లంకానగరమునకు ఎదురుగా ప్రయాణమాయెను. అతనిని విభీషణ సుగ్రీవులు, హనుమజ్జాంబవంతులు, నలనీలులు, లక్ష్మణుడు అనుసరించిరి. ఆ వెనుక గొప్ప వానరబల్లు ఒక సేన భూమినంతా ఆవరించి రాముని వెంట నడిచాను. వానరులు వందల కొలది కొండ శిఖరములను, మహావృక్షములను చేతపట్టుకునిరి. రామలక్ష్మణులు కొంచెము సమయములో రావణుని నగరము చేరిరి. వానరులు జెండాలు, మాలలు, ధ్యానవనములు, విచిత్ర ప్రాకారములు కలిగి దేవతలకైనా సొరరాని లంకను రాముడు ఆజ్ఞాపించినట్లు ప్రవేశించిరి. కొండ శిఖరము వలె ఉన్నతమైన లంకానగరం యొక్క ఉత్తర ద్వారమును రామలక్ష్మణులు అడ్డగించి నిలిసిరి. అచ్చట అనేక ఆయుధములు, రక్షకభటులు రావణుడును రక్షించుచుండిరి. నీలుడు తూర్పు ద్వారమున, మైదొంద్వి విధులు అంగదుడు దక్షిణ ద్వారమున, వృషభగవాక్ష గజగవ్య హనుమంతులు పశ్చిమ ద్వారమందున అడ్డగించి నిలిసిరి. మధ్య భాగమును సుగ్రీవుడు, వానరశ్రేష్ఠులు అందరితో నిలిచాను. రాముని శాసనమును అనుసరించి లక్ష్మణ విభీషణులు ప్రతి ద్వారమునందును కోటి వానరులను ఉంచిరి. వానరశ్రేష్ఠులందరూ మహావృక్షములను, కొండ శిఖరములను పట్టుకుని యుద్ధోత్సాహముతో ఉండిరి. వానర సేనలతో భూమాకాశములు నిండిపోయి ఉన్నవి. రాముడు తన సైన్యమును ఇట్లుండ నియమించి మంత్రులతో ఆలోచించి విభీషణుని అనుమతితో రాజధర్మానుసారముగా వాలిపుత్రుడైన అంగదుని పిలిచి ఇట్లు పలికెను: బుద్ధిమంతుడా, నిర్భయముగా లంకలోనికి దుమికి ఐశ్వర్యము పోయి సావనున్న రావణునకు నా మాటగా ఇట్లు చెప్పుము. అజ్ఞానముసే గర్వించి నీవు చేసిన పాపమునకు ఫలము ఆసన్నమైనది. భార్యాపహరణముచే కృషించి నీకు శిక్ష విధించువాడనై లంకాద్వారమున నిలిచి ఉన్నాను. మాయతో సీతను అపహరించిన బలము నీవు ఇప్పుడు చూపుము. నా పదునైన బాణములతో లోకములో రాక్షసులు లేకుండా చేసేదను కనుక నీవు సీతను సమర్పించి శరణు కోరుము. ధర్మాత్ముడైన విభీషణుడు లంకారాజ్యమును పొంది ఉన్నాడు. నీవు అధర్మముగా రాజ్యమును క్షణమైన అనుభవింపజాలవు. ఓ రాక్షసాధైర్యముతో యుద్ధము చేయుము. నా బాణములచే మరణించి పవిత్రుడవగుదుము. నీవెక్కడ దాగినను జీవించుట సున్నా అని అప్పుడు అంగదుడు క్షణములో ఆకాశమునకెగిరి రావణుని భవనమందు మంత్రులతో కూడి ఉన్న వానిని చూసి అచట దిగెను. రాముడు చెప్పిన విషయమునంతను హెచ్చుతగ్గులు లేకుండా రావణునకు చెప్పాను. మరియు నేను రాముని దూతను, వాలిపుత్రుడగు అంగదుడను. ఓరి క్రూరుడా, రామునితో యుద్ధము చేసి నీ మగతనము ప్రకటింపుము. మంత్రిపుత్ర బంధువర్గముతో కూడా నిన్ను చంపి ఋషులకు శాంతి చేకూర్చెదను కనుక సత్కారపూర్వకముగా నమస్కరించి సీతను సమర్పింపుము అని రాముని మాటలుగా చెప్పాను. అప్పుడు రావణుడు కోపించి దుర్బుద్ధి అయిన వీనిని బంధించి సంపుడని పలుకగా నలుగురు ఘోర రాక్షసులు పట్టుకునిరి. అప్పుడు రాక్షసులకు తన బలమును సోపదలసి ఆ నలుగురు రాక్షసులతో మేడపైకి ఎగిరెను.
అతని వేగమునకు నలుగురు రాక్షసులు కింద పడేరి. రావణుడు అది చూస్తూనే ఉండెను. పిమ్మట మేడ శిఖరంపై దుముకుగా అది బ్రద్దలై నేలకూలెను. మేడపై భాగమును కూల్చి తన పేరు తెలిపి పెద్దగా గర్జించి ఆకాశమునకు ఎగిసెను. అప్పుడు రాక్షసులు బాధపడగా వానరులు సంతసించిరి. అంగదుడు తిరిగి రాముని ప్రక్కనే నిలిచెను. మేడను కూల్చినందుకు రావణుడు మిగులు కోపించెను. రాముడు వానరులు అందరితో రాక్షసులపై యుద్ధములకు సంసిద్ధుడాయెను. సుషేణుడు కామరూపులకు వానరులతో ద్వారములను నిరోధించెను. రాక్షసులు వానర సైన్యమును చూసి ప్రాకారమును వానరామయముగా దర్శించిరి. మరియు భయముతో ఆహాకారములు అనర్చిరి. అప్పుడు రావణుని యోధులు శస్త్రాస్త్రములతో బయలుదేరి వానరులు లంకానగరమును ఆక్రమించుట. అప్పుడు రాక్షసులు రావణుని భవనమునకు వెళ్ళి రాముడు వానరులు నగరమును చుట్టుముట్టిరని చెప్పిరి. అంతటా రాక్షసరాజు కోపించి రక్షణను రెట్టింపు చేసి తన మేడపై భాగమునకు చేరి లంకను, కొండలను, వనముల అడవులను ఆక్రమించిన యుద్ధకాములకు అసంఖ్యాక వానర సమూహమును దర్శించెను. భూమి అంతయు వానరులతో నిండిన దానిగా చూసి ఎట్లు వీరిని నాశనమునర్పగలనని చింతింపసాగాను. పిమ్మట ధైర్యము వహించి రాముని వానర సైన్యమును కనులు పెద్దవి చేసి చూశాను. రాముడు సంతోషముతో సైన్య సమేతుడై లంకానగరంలో ప్రవేశించాను. మరియు వెంటనే పరితపించుచున్న మనసుతో సీతను స్మరించాను. ఇచ్చట నా జానకి నా కొరకై శోకముచే తపించుచు నేలపై పరుండి కృషించి పీడింపబడుచున్నది కదా అని విచారించాను. మరియు శత్రువుల వధింపుడని వెంటనే వానరులకు ఆజ్ఞాపించాను. వెంటనే వానరులు సింహానాదములతో లంకను ప్రతిధ్వనింపజేసిరి. లంకానగరంపై పర్వత శిఖరములు విసిరివేయుదమా లేక పిడికిళ్లతో ధ్వంసము చేయుదమా అనుచు లంకానగరంపై పడిరి. చెట్లు పర్వత శిఖరములు పట్టుకుని కొందరు పిడికిళ్ళు బిగించి కొందరు ప్రాకారంపై భాగములను నగరద్వారములను సూర్ణమనర్చిరి. అగడ్తలను ధూళితో పర్వతాగ్రతురణ కాష్టాలతో నింపిరి. దుముకుచు గర్జించుచు ఎగురుచు మహాబలశాలి రాముడు సర్వోత్కృష్టుడు, లక్ష్మణుడు అట్టివాడే, రామునిచే కాపాడబడుచున్న సుగ్రీవుడు సర్వోత్కృష్టుడై ఉన్నాడని చాటుచు లంకా ప్రాకారం వైపు సాగిరి. రామ లక్ష్మణ సుగ్రీవ విభీషణులు వానర సేనాపతులు వానరసేనను రక్షించుచు ముందుకు సాగుచుండుటచే కోపంతో రావణుడు సమస్త సైన్యములను కదులుటకు ఆజ్ఞ ఇచ్చాను. అంతటా రాక్షసులు భయంకరముగా ధ్వనిసేసిరి. బేరి శంఖాదివ వాద్యధ్వనులు మారుమ్రోగగా రావణుడు పంపిన రాక్షసులు వచ్చిపడిరి. అంతటా వానర సైన్యము పెద్ద ధ్వని చేసెను. అంతటా రాక్షసులకు వానరులకును దేవాసురులకు వలె ఘోరమైన సంగ్రామము సంభవించెను. రాక్షసులు శక్తి శూలాధ్యాయుధముతో వానరులపై దాడి చేసిరి. వానరులు వృక్షములతో పర్వతాగ్రములతోడను రాక్షసులపై పడిరి. రాజైన సుగ్రీవుడు సర్వోత్కృష్టుడై ఉన్నాడను శబ్దము పెద్దగా వినవచ్చెను. ప్రాకారమంతున్న రాక్షసులు క్రిందనున్న వానరులను శూలబింది పాలజ్జాయుధములతో చీల్చివేసిరి. వానరులు కూడా కోపించి ప్రాకారమందలి రాక్షసులను నింగికెగసి కిందకి పాడద్రోసిరి. ఆ వానర రాక్షస సంగ్రామము రక్తమాంసములతో భూమిని భయంకరమును వనర్చెను. సోపరులు అచ్చెరువు పొందిరి. రాక్షసులకు వానరులచే పరాజయము. యుద్ధము చేయుచున్న వానర రాక్షసులకు పరస్పరము రోషము ఎక్కువాయెను. బంగారు భూషణములు గల గుర్రములతో, అగ్నిశిఖల వంటి ఏనుగులతో, సూర్య తేజస్సు గల రథములతో, మనోహర కవచములతోడను జయము కోరుచు రావణుని యోధులు దిక్కులు ప్రతిధ్వనింపజేయుచు బయలుదేరెను.
అట్లే జీవాంశతో మహత్తరమైన వానరవాహిని రాక్షససేన ఎదుర్కొనెను. వానరులకు రాక్షసులకు ద్వంద్వయుద్ధము జరిగెను. ఇంద్రజిత్తు వాలిపుత్రుడగు అంగదుని, ప్రజంగుడు సంపాతిని, హనుమంతుడు జంబుమాలిని, విభీషణుడు శత్రుఘ్నుని, గజుడు తపనుని, నీలుడు నికుంభుని, సుగ్రీవుడు ప్రగసుని, లక్ష్మణుడు విరూపాక్షుని, సుదర్శరాగ్ని కేతురశ్మి, కేతుసప్తఘ్న యజ్ఞకేతువులు, రాముని వజ్రముష్టిమైందుని, దివుదుని నశినిప్రభుడు, నలుడు తీక్షవేగుని, సుషేణుడు విద్యుద్మాలిని కలిసి యుద్ధమనర్చిరి. పరస్పర జయము కోరుచున్న రాక్షస వానరులకు ద్వంద్వయుద్ధము సోపరులకు గగురుపాటు కలిగించెను. రక్తము ప్రవాహములై పారెను. ఇంద్రజిత్తు గదతో అంగదుని కొట్టెను. అంగదుడు గదతో సారథి గుర్రములు గల ఇంద్రజిత్తు రథమును భగ్నమనర్చెను. ప్రజంగుడు 3 బాణములను సంపాతిపై ప్రయోగించెను. జంబుమాలి హనుమంతుని వృక్షస్థలముపై శక్తి అను ఆయుధమును ప్రయోగించెను. హనుమంతుడు అతని రథముపై దుముకి అరచేతితో చరిసి వానిని హతమార్చెను. సుగ్రీవుడు సప్తపర్ణుని చంపెను. సుప్తాగ్న యజ్ఞకేతువులు రామునిపై బాణములు ప్రయోగింపగా రాముడు ఘోరములకు బాణములతో వారి శిరస్సులను హరించెను. నికుంభుడు నీలుని 100 బాణములచే బాధింపగా లెక్క చేయక నీలుడు రథచక్రముతో నికుంభుని వాని సారథిని సంహరించెను. దివిదుడు ప్రభుని చెట్టుతో రథమును సారథిని రూపుమాపెను. విద్యుద్మాలి సుషేణునిపై బాణములు ప్రయోగించి నవ్వెను. సుషేణుడు కొండ శిఖరముతో వాని రథమును సూర్ణమనర్చెను. విద్యున్మాలి శిలాప్రహారముచే భూమిపై పడి ప్రాణములు విడిసెను. ఈ విధముగా వానరవీరులు సూర్యులకు రాక్షసులను ద్వంద్వయుద్ధమున మదించిరి. యుద్ధభూమి ఘోరముగా నక్కలసే సేవింపబడుచుండగా వానర రాక్షసులు ముండెములు నలుదిశలా ఎగిరిపడుచుండెను. దేవాసుర సంగ్రామం వంటి ఆ యుద్ధమున వానరులసే సంపబడి నిరాశకు గురి అయిన మిగిలిన రాక్షసులు రాత్రి యుద్ధము కోరుచు సూర్యాస్తమయమును నిరీక్షించుచుండిరి. రాత్రి అంగదునిచే ఇంద్రజిత్తు ఓడుట. వానర రాక్షసులు అట్లు యుద్ధము చేయుచుండగానే సూర్యుడు అస్తమించగా ప్రాణిహరిణి అయిన రాత్రి ఏర్పడినది. పరస్పర బద్ధవైరముతో జయమున అభిలషించుచు చున్న వానర రాక్షసులకు రాత్రి యుద్ధం ఆరంభమాయెను. నీవు రాక్షసుడువని, నీవు వానరుడవని వానర రాక్షసులు చీకటిలో ఒకరినొకరు చంపుకునిరి. సంపండి, చీల్చండి, పారిపోయేదివే అని సంకులమైన ధ్వని సైన్యములందు వినవచ్చెను. ఆ చీకటిలో క్రోధోదిక్తులైన రాక్షసులు వానరులను భక్షించుచూ వచ్చిపడిరి. బలవంతులైన వానరులు తీక్షములైన దంతములతో గుర్రములను ధ్వజములను ధ్వంసము చేసేసిరి. ఏనుగులపై ఎక్కి వారిని రథములందున్న వారిని క్రిందికి లాగి దంతములతో కోపము తీరా కొరికిరి. రామలక్ష్మణులు కనపడని రాక్షసులను వీరులైన వారిని బాణములతో సంహరించిరి. భూమి నుండి ఎగసిన ధూళి చెవులను ముక్కులను నిరోధించెను. రక్తము నదులుగా ప్రవహించెను. మరణించిన వానర రాక్షసుల శవములచే భూమి కప్పబడెను. ఆ దారుణమైన చీకటిలో రాక్షసులు బాణవర్షముతో రామునే ఎదుర్కొనిరి. ఆ రాక్షసులలో ఆరుగురిని 6 బాణములతో రాముడు సంహరించాను. యజ్ఞశత్రు దుర్దర్శులు, మహాపార్శ్వ మహోదరులు, వజ్రద్రష్ట మహాకాయులు, సుఖసారణులిరువురును రామబాణములచే మర్మములందు కొట్టబడిన వారై యుద్ధము నుండి పారిపోయి బ్రతికిరి. రామునికి ఎదురు నిలిచివారు నశించిపోయిరి. మహాకాయులైన గోలంగూలులు చేతులతో పట్టుకుని రాక్షసులను భక్షించిరి. అంగదుడు శత్రువులను సంపవచ్చినవాడై ఇంద్రజిత్తును వాని సారథిని గుర్రములను కొట్టగా
ఇంద్రజిత్తు రథమును వదిలి అంగదునితో అలసిపోయి అంతర్ధానమందెను. దేవతలు ఋషులను వాలిపుత్రిని స్తుతించిరి. అంతటి సంతోషించిన వానరులు సుగ్రీవ విభీషణులు బాగుని మెచ్చుకొనిరి. అంగదునిచే జయింపబడి ఇంద్రజిత్తు మిక్కిలి కోపించి అంతర్ధానము చెందినవాడై పొదునైన బాణములను ప్రయోగించాను. రామలక్ష్మణులను సర్పమయములైన అస్త్రములతో సమస్త అవయవములందునూ బాధించాను. శరబంధములచే రామలక్ష్మణుల బంధించాను. కంటికి కనపడుచు జయింపలేక మాయను అవలంబించి దుర్మార్గుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను బంధించాను. రామలక్ష్మణులు చైతన్యము కోల్పోవుట, వానరులు దుఃఖించుట. ప్రతాపవంతుడైన రాముడు మాయమైన ఇంద్రజిత్తును వెతుకుటకు హనుమంతు, అంగద, శరభాది వానరులను 10 మందిని ఆజ్ఞాపించాను. వారు సంతోషముతో భయంకరములకు చెట్లను పట్టుకుని 10 దిక్కులను వెతుకుచూ ఆకాశములో ప్రవేశించిరి. అస్త్రవేత్తయగు ఇంద్రజిత్తు మిక్కిలి వేగముగల తన బాణములతో ఆ వానరుల వేగమును నివారించాను. ఆ వానరులు భయంకరమగు వేగము కలవారయ్యును చీకటిలో బాణములచే కొట్టబడి చూడలేకపోయిరి. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపైనే బాణములను వర్షించాను. రామలక్ష్మణుల శరీరములు రక్తసిక్తములయ్యాను. అప్పుడు ఇంద్రజిత్తు కనబడని వాడై రామలక్ష్మణులతో కనపడకుండా యుద్ధము చేయు నన్ను దేవేంద్రుడు కూడా చూసుటకు కానీ సమీపించుటకు కానీ సమర్థుడు కాడు. ఇక మీ సంగతి చెప్పనేలా అని పలికాను. రామలక్ష్మణులను ఇరువురను యముని వద్దకు పంపెదనని పలికి వారిపై తీక్ష్ణములైన బాణములను ప్రయోగించి నవ్వుసూ గర్జించాను. మరియు యుద్ధభూమిపై అస్త్రబంధముతో రామలక్ష్మణులను బంధించాను. ఆపాదమస్తకము బాణములతో వారి ఇరువురి శరీరములు వ్యాప్తములయ్యాను. ఇంద్రజిత్తు బాణములకు మొదట రాముడు భూమిపై పడెను. భూమిపై పడి నిశ్చేష్టుడై ఉన్న రాముని చూసి లక్ష్మణుడు జీవితమందు ఆశ లేనివాడాయను. సోదరుని దురవస్థను చూసి మిక్కుటమైన పరితాపంపు చెందాను. వానరులు కూడా రామలక్ష్మణులు నిశ్చేష్టులుగా చూసి మిక్కిలి దుఃఖమునకు గురి అయ్యారు. వానరుల శోకము చూసి ఇంద్రజిత్తు హర్షము. వానరులు భూమి ఆకాశములు చూస్తూ బాణములతో నిండిన రామలక్ష్మణులను వీక్షించిరి. హనుమంతులు నిశ్చేష్టులైన రామలక్ష్మణులను చూసి విభీషణుడును వానరులను మిక్కిలి వ్యధచెందిరి. ఇంద్రజిత్తు తన ఘనకార్యమును రాక్షసులకు చెప్పి వారిని సంతోషింపజేశాను. రామలక్ష్మణుల యొక్క వానరుల యొక్కయు పరాక్రమములు నిష్ఫలములైనవని ఇంద్రజిత్తు హర్షించాను. మరియు నీల మైంద్వ విధులను జాంబవంతుని, హనుమంతుని, వేగవంతుని గవాక్ష శరభులను బాణములచే నొప్పించి ఇంద్రజిత్తు పెద్దగా నవ్వెను. తరువాత లంకలో ప్రవేశించాను. రామలక్ష్మణుల నిశ్చేష్ట స్థితిని చూసి సుగ్రీవుడు భయపడుచుండగా విభీషణుడు వానితో ఇట్లనెను. సుగ్రీవ, భయపడకు, దుఃఖము ఆపుము. మహాబలశాలురగు వీరిరువురును తెలివి పొందెదరు. నీవు ధైర్యంతో ఉండుము. సత్యమందు ధర్మమందు అనురక్తి కలవారికి మృత్యుభయం ఉండదు అని తడిసేతితో సుగ్రీవుని కన్నులను తుడిచాను. మరియు కపిరాజా, అధైర్యమునకిది సమయము కాదు. అతి స్నేహము కూడా మరణశంకకు కారణమగును. రామాదుల యొక్క వానరుల యొక్కయు మేలు ఆలోచింపుము. మూర్ఛ తొలగి రామలక్ష్మణులు మన భయమును పోగొట్టగలరు. ఇది ఒక పెద్ద విషయము కాదు. రాముడు మరణించడు. అతని ముఖశోభ తగ్గలేదు. కావున నీవు ధైర్యం తెచ్చుకొని వానరులను ఊరడింపుము అని అనెను. ఇట్లు విభీషణుడు సుగ్రీవుని ఊరడించి పారిపోయిన వానర సైన్యమునకు ధైర్యము కలిగించెను. ఇంద్రజిత్తు సర్వసైన్యముతో లంకయందు రావణుని సమీపించి నమస్కరించి చేతులు జోడించిన వాడై, తండ్రికి రామలక్ష్మణులు సచ్చిరని
ప్రియమును వినిపించాను. రావణుడంతటా ఎగిరిపడి సంతోషముతో కుమారుని కౌగిలించుకొనెను. రాక్షసుల నడుమ అతని శిరస్సు ముద్దిడి వృత్తాంతమును అడిగాను. ఇంద్రజిత్తు వృత్తాంతమునంతను తండ్రికి తెలియజేశాను. రావణుడు సంతోష అతిశయముతో పుత్రుని అభినందించుచు రాముని వలన కలిగిన జ్వరము నుండి విముక్తుడాయెను. మళ్ళీ యుద్ధకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.